తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్. ఈ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుందనుకున్నారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. కంగనాకు కూడా ఈ సినిమా వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. దీంతో తర్వాత మళ్ళీ ఆమె తెలుగు వైపే చూడలేదు, మరే సౌత్ సినిమాలోనూ నటించలేదు కూడా. తర్వాతి కాలంలో బాలీవుడ్లో టాప్ రేంజ్కి వెళ్ళిన కంగనా డబ్బు కోసమే తాను ఒకప్పుడు ఏక్ నిరంజన్ చేసినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రంగూన్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగనా మరోసారి ఏక్ నిరంజన్ ఊసెత్తింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ప్రభాస్తో గొడవైనట్లు ఆమె వెల్లడించడం గమనార్హం. ఒకసారి నాకు ప్రభాస్కు పెద్ద గొడవైంది. దీంతో మేం రోజులు మాట్లాడుకోకుండా ఉండిపోయాం అని కంగనా వెల్లడించింది. ఆ తర్వాత ఏమైందో చెప్పని కంగనా బాహుబలిలో ప్రభాస్ను చూసి తాను చాలా సంతోషించానని చెప్పింది. బాహుబలిలో ప్రభాస్ నటన, అతడి విన్యాసాలు చూసి చాలా గర్వించాను. అతను కూడా ఇప్పుడు నా కెరీర్ చూసి గర్విస్తూ ఉండొచ్చు అని వ్యాఖ్యానించింది కంగనా. ఏక్ నిరంజన్ తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు ఎందుకని కంగనాను అడిగితే, తను సౌత్ సినిమా నేటివిటీకి పనికిరానేమో అని తనదైన శైలిలో చెప్పిందామె. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన కంగనాలోనూ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ కంగనా మీద మాత్రం అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.